నమస్తే, నేను మీ సతీష్. టార్గెట్ తెలంగాణగా మరి బీజేపీ అగ్రనాయకత్వం అడుగులు వేస్తూ ఉందా? మరి అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే గనక ప్రధాని మోడీ మరి ఇక్కడ రేవంత్ తోటి కూడా ఆయన ముచ్చటిచ్చినటువంటి అంశాలు అంత చర్చనీయాంశంగా మారినాయా? అసలు నిన్నటి మోడీ పర్యటన అంటే మొన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు, అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మోడీ హాజరు కావటం, మరి ఒక్కరోజు గ్యాప్లోనే ఆయన తెలంగాణకి రావటం, మరి తెలంగాణలో రేవంత్ని ఉద్దేశించి మేరేసే జోడో అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్గా మారినాయి. మరి 2029ని టార్గెట్ చేస్తూనే మోడీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారా, లేదా మోడీ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ఇదే అంశం అంతా విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా అసలు నిన్నటి మోడీ పర్యటన, తెలంగాణ పర్యటన ఎలా చూడాలి? ఎందుకంటే గతంలో ప్రధానులు వచ్చినటువంటి ఆ పర్యటనలు ఆ నేపథ్యంలో చూసుకుంటే అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పక్షాల నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు, ఇలాంటి పరిణామాలు చూసేవాళ్ళం. కానీ నిన్న ఒక సరికొత్త రాజకీయం కింద, లేదు అంటే గనక తెలంగాణని కూడా, అంటే ఇప్పటికే దాదాపు దేశమంతా కాషాయం కిందకు వచ్చిన క్రమంలో ఇప్పుడు తెలంగాణని నెక్స్ట్ ఫిక్స్ చేయాలి, టార్గెట్ చేయాలి అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారా? నిన్న మోడీ మరి రేవంత్ తోటి మాట్లాడిన మాటలు, రేవంత్ కూడా మోడీ తోటి ఆయన చేసినటువంటి ఇది, మీరు 30 ట్రిలియన్ అంటా ఉన్నారు, అందులో 3 ట్రిలియన్ మా తెలంగాణ నుంచే మీకు ఇస్తాం అని చెప్పేసి ఆయన చెప్పటం, మేరేసే జోడో అంటూ ప్రధాని మోడీ మరి రేవంత్ని ఉద్దేశించి మాట్లాడడం, ఇదంతా రేపు 2029 ఎన్నికల్లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతూ ఉంది తెలంగాణలో అనే దానికి సంకేతంగా భావించవచ్చా? మిషన్ తెలంగాణ, రేవంత్ రెడ్డి లేకపోతే ప్రధాని వీళ్ళిద్దరూ కలిసి 9,000 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిన్నే అదే వేదిక పైన రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏమని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా మీరు గుజరాత్ సీఎంగా ఎన్ని నిధులు ఏ విధంగా అప్పుడు మన్మోహన్ ఇచ్చారు, గుజరాత్ను చూసినట్లే తెలంగాణను కూడా చూడండి అని రేవంత్ రెడ్డి ప్రధానిపై వేసిన సెటైర్. అంటే రాజకీయాలు మాట్లాడనంటూనే తను ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇది ఇప్పుడు మోడీ కూడా వీరన్నట్టుగా ఇస్లియే ఆ మేరేసే జోడో ఆ వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఇవాళ అవి సంచలనం. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిన్న కర్ణాటక వెళ్ళారు ప్రధాని మోడీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్జీతో భేటీ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పండిట్ రవిశంకర్ ఏమో కానీ ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ పండిట్ మోడీజీ మనకు అదే కనపడుతుంది. ఏది ఇప్పుడు తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ముఖ్యమంత్రి రావాలి, కాషాయ భారత్లోకి తెలంగాణ కూడా చేరాలి. వాళ్ళు ఒక 7 రాష్ట్రాలు పెట్టుకున్నారు, ఇప్పుడు కాదు 7 ఏళ్ల క్రితమే. ఆ 7 రాష్ట్రాల్లో దగ్గర ఒక 5-6 రాష్ట్రాలు వచ్చేసాయి వాళ్ళ కిందకి, కాషాయం కిందకి, నిన్న వెస్ట్ బెంగాల్తో సహా. తమిళనాడు ఒకటి, నెక్స్ట్ తెలంగాణ ఒకటి కొరుకుడు పడుతున్నాయి. తమిళనాడు వాళ్ళు బాగా ట్రై చేశారు కానీ మరి అక్కడ విజయ్ వచ్చారు. సరే ఏదైనా అక్కడ ఇండియా కూటమి దెబ్బతింది. ఇప్పుడు ఇండియా కూటమి ఏంటి, పరస్పరం వాళ్ళు పొడుచుకున్నారు. నీకు గుర్తుందా ఇప్పుడు లెఫ్ట్ ఇక్కడ కేరళలో మరి మనం చూసాం, ఇది యూడిఎఫ్ గెలిచింది, ఎల్డిఎఫ్ ఓడిపోయింది. అంటే ఇండియా కూటమిలో 2 భాగస్వాములే, ఒకళ్ళు వాళ్ళు పొడుచుకున్న పరిస్థితి లేదు. వెస్ట్ బెంగాల్ అది ఇండియా కూటమి, ఏది టీఎంసీ. మరి కాంగ్రెస్ ఏమన్నారు రాహుల్ గాంధీ అక్కడ ప్రచారంలో, మోడీ దీది 2 దొందే అన్నాడు. అక్కడ బీజేపీ వచ్చేసిన దీంట్లో ఇవాళ రాహుల్ గాంధీ మోడీకి ప్రత్యామ్నాయం కాలేడని, సుదూర భవిష్యత్తులో ఏంటి, మొన్నేమో కొద్దిగా క్లిక్ అయ్యారు, ఆ జోడో యాత్రలు కొంత సక్సెస్ అయ్యింది. మనం చూసాం, ఏది కన్యాకుమారి టు కాశ్మీర్ అని కానీ, లేకపోతే అటు ఈస్ట్ టు వెస్ట్ కానీ జోడో యాత్ర. ఇక్కడ 2 ప్రభుత్వాలు వచ్చాయి. ఇక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం తెప్పించింది, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. అది సక్సెస్. 43 స్థానాల నుంచి 100 సీట్లకు వచ్చాడు, బాగానే ఎదుగుతున్నాడు బ్రహ్మాండంగా అనుకున్న పరిస్థితుల్లో ఇవాళ చావు దెబ్బ. ఈ 4 రాష్ట్రాలు పుదుచ్చేరి ఎన్నికలు తీసుకున్నట్లయితే కేరళ వచ్చింది, మరి మనం చూసాం బెంగాలు లేకపోతే తమిళనాడులో కోల్పోయిన విధానం. అంటే ఇప్పుడు అక్కడ టీఎంసీ దెబ్బతినటం, ఇక్కడ డిఎంకే దెబ్బతినటం, ఇండియా కూటమికి చావు దెబ్బ. ఎన్డీఏ ఇక అదొక్కటే ప్రత్యామ్నాయం అంటూ ఇప్పుడు మోడీ రేవంత్కి ఏమని సమాధానం చెప్పారు, అచ్చా గుజరాత్తో తెలంగాణని సమానంగా చూడమన్నావు, ఓకే, అలా కనుక నేను చూస్తే ఇప్పుడు మీకు వచ్చే నిధుల్లో సగమే వస్తాయి అన్నాడు. ఓకేనా అని అడిగాడు.
వింటున్నారా రేవంత్ రెడ్డి అని కూడా పిలిచాడు. ఆయన వింటలేదేమన్నాడు, ఆయనే నవ్వుకుంటున్నాడు మూసిగా. ఇస్లియే ఆప్ ముజే జోడో అన్నాడు. అంటే నాతో పాటు కలిసి ప్రయాణించండి అని ఇవాళ రేవంత్కి ఇచ్చినటువంటి ఆ పిలుపు కాంగ్రెస్లో వైబ్రేషన్స్, భూకంపం పుట్టిస్తోంది. ఇవాళ ఏంటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రాబోయే ఎన్నికల్లో ఆయన అసలు ఒక ప్రాంతీయ పార్టీ పెడతాడా, రాహుల్ని వదిలేస్తాడా, బీజేపీతో కలుస్తాడా? గతంలో మనం చూసాం, మోడీ తెలంగాణ వచ్చినప్పుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలు బడే బాయ్ అన్నాడు. బడే బాయ్ అనడమే కాదు, అసలు నేను బీజేపీ స్కూల్, తెలుగుదేశం యూనివర్సిటీ ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అన్నాడు. అంటే నా స్కూల్ బీజేపీ స్కూల్ అంటే కిషన్ రెడ్డి మరి ఈయన అప్పట్లో చాలా జిగిని దోస్తులుగా, అనుచరుడిగా, ఆర్ఎస్ఎస్ భావజాలం అప్పట్లో. తర్వాత ఇండిపెండెంట్గా జడ్పీటీసీకి గెలిచాడు, తెలుగుదేశంలో చేరాడు, కొడంగల్ శాసనసభ్యుడిగా, అసలు తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చాడు. ఇక్కడ యాక్చువల్గా అప్పుడు గతంలో తెలంగాణ రాజకీయం ఏంటి, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకున్నారు. ఒక టైంలో బండి సంజయ్ ధీటుగా పోటీ ఇచ్చాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా బండి సంజయ్ అనేక కేసులు పెట్టారు. కేసీఆర్ సంజయ్ని అసలు ఇవాళ బయటకు వదలటం, రేపొద్దున జైల్లో పెట్టడం. అట్లా బీజేపీ ధీటుగా కేసీఆర్కి వస్తుంది అనుకున్న దీంట్లో ఏమైపోయింది, వాళ్ళు సంజయ్ని మార్చారు. ప్రెసిడెంట్గా మార్చేసరికి అక్కడ వీక్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింది. 8 అసెంబ్లీ సీట్లే వచ్చాయి. కాకపోతే ఒకటి, పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ గెలిచారు. 8 పార్లమెంట్ గెలిచిన దాంట్లో నీకేంటి, అక్కడ కవితని జైలుకి పంపడం వల్ల మరి వాళ్ళకి అడ్వాంటేజ్ అయిందా, లేకపోతే అసలు బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడ్డాయి, వాళ్ళిద్దరి మధ్య ఏదో రహస్య పొత్తు అంటారు. ఇప్పుడు ఏదైనా తెలంగాణ బీజేపీకి ఒక మాస్ లీడర్ కావాలి. ప్రస్తుతం ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి కానీ వర్కౌట్ కాని పరిస్థితుల్లో నిన్న బండి సంజయ్ కొడుకు మీద ఆరోపణలు వచ్చిన తాజా నేపథ్యంలో ఆ మాస్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అవుతాడా, హరీష్ రావు అవుతాడా? అంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి హరీష్ రావు బీజేపీ వైపు చేరితే అది మళ్ళీ బలమైన శక్తిగా బీజేపీ ఒక మాస్ లీడర్. లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తారా, ప్రాంతీయ పార్టీ పెడతారా, లేకపోతే బీజేపీలో చేరతారా? రాబోయే ఈ 2 ఏళ్లలో తెలంగాణ రాజకీయంలో పెనుమార్పులు తప్పదు. ఏది అటు కాంగ్రెస్ని దెబ్బతీస్తుందా, బీఆర్ఎస్ని దెబ్బతీస్తుందా, బీజేపీ ఎలా నిలబడుతుంది? నిన్నే మరొక సంచలన పరిణామం, ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోడీ వెళ్ళడం. ఎంతసేపు అక్కడ, 1:10 సుదీర్ఘ చర్చ దేని గురించి? లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శ, ఆయన ఏదో ఈ సైనస్ ఆపరేషన్ ఏదో చేయించుకున్నట్టున్నారు, ఆయన పరామర్శ, ఒక అరగంట సేపు అక్కడ భేటీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కలిసారా, తెలంగాణ రాజకీయాల్లో కలిసి రమ్మని అడిగారా? ఇప్పుడు రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్, జీహెచ్ఎంసీ ఏదో 3 కార్పొరేషన్లో విడగొట్టినట్టున్నారు జీహెచ్ఎంసీ. ఆ ఎన్నికల్లో మరి తెలుగుదేశం లేకపోతే జనసేన బీజేపీ పొత్తు సంగతి సరే, మీ ఓట్లన్నీ మాకు ఏమని అడిగారా? ఏమిటి సమాలోచనలు? అటు చంద్రబాబుతో ఇటు పవన్ కళ్యాణ్తో భేటీ, అదే రోజు రేవంత్ రెడ్డికి పిలుపు, ఇస్లియే ఆప్ ముజే మేరేసే జోడో అన్నారంటే మరి జోడో కట్టడానికి సిద్ధంగా ఉన్నాడా రేవంత్ అడుగులు ఎటు పడబోతున్నాయి? వీటిపైన ఇవాళ తెలంగాణయే కాదు దేశవ్యాప్తంగా చర్చ. మిషన్ తెలంగాణకి బీజేపీ ఏ కొత్త స్ట్రాటజీ అవలంబిస్తోంది? వాళ్ళు చూశారు మీరు, అస్సాం హిమంత బిశ్వ శర్మ ఎవరైనా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు. మరి బీజేపీ తరఫున అక్కడ ముఖ్యమంత్రిగా ఎలా ఎనెక్ట్ అయ్యారు, రేపొద్దున ప్రమాణ స్వీకారం అనుకుంటాం మళ్ళా. అట్లాగే సువేందు అధికారి ఎవరు, వెస్ట్ బెంగాల్, మీరే చెప్పారు మొన్న ప్రమాణ స్వీకారం. ఎవరైనా టీఎంసీ, మమతా బెనర్జీ అనుచరుడిగా ఆమెతో పడక అతను అణిచేయాలని ఆమె ప్రయత్నాలు, ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరడం. ఎవరు తెలంగాణ నుంచి మరో హిమంత్ బిశ్వ శర్మ, హరీష్ రావా? ఎవరు తెలంగాణ నుంచి మరో సువేందు అధికారి, రేవంత్ రెడ్డి? థ్యాంక్ యూ. నమస్తే.